శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మొన్న తీసిన వీడియో చాలామందికి రీచ్ అయిందని నాకు అర్థమైందండి. ఎవరైతే నాకు కామెంట్స్ చేశారో, ఎవరైతే నాకు మెసేజ్ పెట్టారో వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే ఇప్పుడు మన రంగంలో మన ఇదికి వచ్చేస్తే మన వాళ్ళు చాలా అవార్డ్స్ని ప్రకటిస్తున్నారండి. నంది అవార్డ్ అని, సిల్వర్ బాలాజీ అని, లేకపోతే అప్సరస అని, ఇంకేవేవో అవార్డులు వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ పేర్లు పెట్టుకుని ఇచ్చేస్తున్నారండి. అస్సలు నంది అవార్డు విషయానికి వస్తే డాన్సర్స్ అనే వాళ్ళకి నంది అవార్డు అనేది ఉందా లేదా అనేది ఫస్ట్ తెలుసుకుందామండి. అసలు నంది అవార్డు అనేది 1964లో ప్రారంభమైందండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎవరైతే సినిమా రంగంలో ఉంటారో వాళ్ళకి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినీ నటుడు, అలా చెప్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, అలాంటి వాళ్ళకి నంది అవార్డు ఇచ్చేవాళ్ళండి. మన సినీ రంగంలో మన తెలుగు పరిశ్రమలో వస్తే ఎన్టీఆర్ గారు నంది అవార్డు తీసుకున్నారండి ఉత్తమ సినీ నటుడుగా. తర్వాత 2018లో చూస్తే మహానటి మూవీ సావిత్రి ఎవరైతే చేశారో వాళ్ళకి నంది అవార్డు వచ్చిందండి. మన తెలుగు పరిశ్రమల్లోని హీరోయిన్ వాళ్ళని చూసుకుంటే కీర్తి సురేష్ గారికి నంది అవార్డు వచ్చింది. అందులో బ్రాంజ్ నంది, స్వర్ణ నంది అంటే బంగారం నంది, వెండి నంది, 3 రకాలు ఉంటాయండి. ఇప్పుడు మన డాన్స్ పరిశ్రమలో వచ్చేస్తే అంటే వాళ్ళు అంత ఇదిగా ఉండి, అంత మంచిగా యాక్ట్ చేసుకుని, అంత మంచి పేరు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇచ్చే నంది అవార్డు తీసుకుంటుంటే మన తోటి కళాకారులు అంటే మీరు ఒక విషయం అనుకోవచ్చు, ఎవరైతే డబ్బుకు ఆశపడుతున్నారో వాళ్ళే చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చండి. కాదు. అంటే ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఇలా ప్రోగ్రామ్స్ అవి క్రియేట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారో పిల్లల మీద కానీ పేరెంట్స్ మీద కానీ, ఆ డబ్బులు కొంతమందికి కొన్ని ట్రస్టులు ఉన్నాయండి. వాళ్ళు వాళ్ళ సొంతానికి కాకుండా మనకి బయట వాళ్ళకి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంచెం లేని వాళ్ళకి, అనాథ పిల్లలకి, అలా కొంచెం ఆర్ఫనైజ్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారండి. దాని గురించి అని కాదు. ఎవరైతే హెల్ప్ చేయట్లేదో ఉత్తమ నంది అవార్డు, ఉత్తమ బాలాజీ అవార్డు, అసలు నంది అవార్డు అనేది డాన్సర్కి ఇచ్చే అర్హత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బయట కళాకారులకి లేదంటే బయట ఇలా ట్రస్టులు పెట్టి చేసుకునే వాళ్ళకి ఎప్పుడు ఇచ్చిందండి? స్వర్ణ నంది అంట, ఆ నంది ఈ నంది అని చెప్పేసి ఇచ్చేస్తున్నారండి. చిన్నపిల్లలు, వచ్చిరాని పిల్లలు డాన్సులు వేసేసి అవార్డులు తీసేసుకుని నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అదొచ్చు ఇదొచ్చు అని. డాన్స్ రాని వాళ్ళు కూడా నంది అవార్డు తీసేసుకుంటే మన పాతకాలం నుంచి ఎందరో సినీ నటులు ఎంతో కష్టపడి సినిమా రంగంలోకి వెళ్ళి వాళ్ళ సత్తా చూపుకొని నంది అవార్డులు తీసుకున్న వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందండి. ప్రోగ్రాములు చేయండి, చేయొద్దు అనట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే వరల్డ్ కూచిపూడి డేకి మన భావన పెదప్రోలు గారు ఆవిడ ట్రస్ట్ తరఫున ప్రోగ్రామ్స్ చేస్తున్నారండి. 2 రోజులు 17, 18 తారీఖుల్లో ఫ్రీ రిజిస్ట్రేషన్. ఆవిడెప్పుడు సింగిల్ ఎన్పి కూడా ఏ కళాకారు నుంచి ఛార్జ్ చేయరు. అలాగే ఘంటసాల పవన్ కుమార్ గారు ఉన్నారండి. ఆయన శ్రీ చిన్నజీర స్వామివారి ఆస్థాన విద్వాంసులు. ఆయన ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా ఆయన కళాకారుల దగ్గర నుంచి రూపాయి తీసుకోరు. కళాకారులు అనేవాళ్ళు కూచిపూడి ఏంటి, భరతనాట్యం ఏంటి, చాలామంది ఉన్నారండి. వాళ్ళని ఎంకరేజ్ చేయండి, నేను కాదనట్లేదు. కానీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకే అవార్డులు ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చేసి నంది అవార్డుకి ఉన్న వాల్యూని తగ్గిస్తున్నారండి. దయచేసి అలా చేయకూడదని నా విన్నపం. ధన్యవాదములు.